హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రీపీ డార్క్ నైట్ ఛానల్. ఇందులో మేము హారర్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రీసెంట్గా ద ఎయిత్ నైట్ అనే కొరియన్ హారర్ / థ్రిల్లర్ మూవీ చూశాను. ఈ మూవీ డిఫరెంట్గాను నాన్ లీనియర్గాను ఉండబోతుంది. డైరెక్ట్ చేసిన వాళ్ళు కిమ్ తాయ్ యంగ్. ఈ మూవీ స్కోర్ వచ్చి IMDA 5.4/10, రోటన్ టొమాటోస్ ఓపెన్ 57% ఫ్రెష్, ఓవరాల్ యూజర్ స్కోర్ వచ్చేసి 44%. నేను రీసెంట్లీ ఫియర్ స్ట్రీట్ 1994 పార్ట్ 1 అనే మూవీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ రోల్ ద ఇంట్రో. మూవీ నేమ్స్ కొరియన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ నేమ్స్ నేను తప్పుగా స్పెల్ చేసి ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ నేను ఏ పర్సన్ని ఏ రిలీజియన్ని క్రిటిసైజ్ చేస్తలేను. ఐ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్ అండ్ దేర్ లాంగ్వేజ్ ఆల్సో. బ్యాక్ టు ద స్టోరీ. బిగినింగ్లో మనకి ఇంట్రో చూపిస్తారు. అది సాంస్క్రిత్ లాంగ్వేజ్లో ఉంటుంది. అందులో ఒక మాన్స్టర్ గురించి డిస్క్రైబ్ చేస్తారు. లైక్ మాన్స్టర్ టూ పవర్ఫుల్ అని, ఆ మాన్స్టర్ పవర్స్ మొత్తం తన 2 ఐస్లో ఉంటాయని, అందులో లెఫ్ట్ ఐ వచ్చి బ్లాక్ 1, రైట్ ఐ వచ్చి రెడ్ 1. ఆ మాన్స్టర్ వచ్చి హెల్ గేట్స్ ఓపెన్ చేయాలి అని చూస్తుంటే లార్డ్ బుద్ధ తన 2 ఐస్ తీస్తాడని చెబుతారు. లార్డ్ బుద్ధ మాన్స్టర్ లెఫ్ట్ ఐని, విచ్ మీన్స్ బ్లాక్ ఐని, ఒక బాక్స్లో వేస్తుంటే మనం చూడొచ్చు. కానీ రైట్ ఐ అయిన రెడ్ ఐ మాత్రం 8 days వరకు ఒకరి తర్వాత ఒకరు మనిషిని పొసెస్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ జర్నీ మొత్తం లార్డ్ బుద్ధాని చేయిస్తుండని లార్డ్ బుద్ధాకి సరెండర్ అవుతుంది. లార్డ్ బుద్ధ ఆ రైట్ ఐ అయిన రెడ్ ఐని ఒక బాక్స్లో బంధించడం మనం చూస్తాము. లార్డ్ బుద్ధ ఈ 2 బాక్సెస్ని 2 డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తాడు. లైక్ ఫార్ వెస్ట్ అండ్ ఫార్ ఈస్ట్కి. ఎందుకంటే ఒక ఐని ఇంకో ఐ కలవద్దని. స్టోరీ వెస్ట్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక డెజర్ట్లో ప్రొఫెసర్ కిమ్ జూన్ చోల్ రెడ్ ఐ బాక్స్ కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. లక్కీగా తనకి ఒక ఓల్డ్ స్కల్ప్చర్ మరియు రెడ్ ఐ బాక్స్ కూడా దొరుకుతాయి. కానీ మీడియా ప్రొఫెసర్ తెచ్చిన స్కల్ప్చర్ ఓల్డ్ వన్ కాదని, న్యూ వన్ అని, తను అందరినీ ఫూల్స్ని చేస్తున్నాడని ఒక నెగటివ్ ఇంప్రెషన్, బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దాంతోని ప్రొఫెసర్ చాలా ప్రొఫెసర్ వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నెక్స్ట్ డే బ్లడ్ మూన్ అని తెలుసుకొని బ్లడ్ మూన్ రోజునే ద రెడ్ ఐని రేస్ చేయొచ్చు అని 6 డిఫరెంట్ బ్లడ్ శాంపిల్స్ రెడ్ ఐ బాక్స్లో పోస్తాడు. ప్రొఫెసర్ 7th శాంపిల్ నేనే ఇస్తాను అని తన చేతిని కట్ చేసుకొని ఆ బ్లడ్ శాంపిల్ ఆ బాక్స్లో వేస్తాడు. అంతలో ఏ మార్పు రాదు. దానికి ఫీల్ అయిన ప్రొఫెసర్ నేను సూసైడ్ చేసుకోవాలని సూసైడ్ చేసుకోబోతుంటే ఆ రెడ్ ఐ తన ముందు వస్తుంది. ప్రొఫెసర్ ఆ రెడ్ ఐని టెస్ట్ చేయాలని దగ్గరికి వెళ్ళగా రెడ్ ఐ ప్రొఫెసర్ని పొసెస్ చేసుకుంటాడు. ఇక్కడ మనం మాంక్ హజీ చూస్తాము. తను బ్లడ్ మూన్ని చూసి రెడ్ ఐ రైజ్ అయింది తెలుసుకొని బ్లాక్ ఐ ప్రొటెక్ట్ అవ్వాలని చూసి ఇక్కడ బ్లాక్ ఐ బాక్స్ కూడా తిన దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు మనం డే 1ని చూస్తాం. ఇందులో మనకి ఇప్పుడు మాంక్ సినోవా చూపిస్తారు. తను కన్స్ట్రక్షన్ సైట్లో పని చేస్తుంటాడు. మాంక్ అయి ఉండి కన్స్ట్రక్షన్ సైట్లో ఎందుకు పని చేస్తాడు అంటే లేటర్ వీడియోలో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చియోన్ సేక్ని చూస్తాము. తను గత 2 years నుంచి మౌనవ్రతంలో ఉన్నాడు అని తెలుస్తుంది. తను ఎప్పుడన్నా మాట్లాడాలి అనుకున్నప్పుడల్లా ఒక నోట్ మీద తన ఆలోచనని రాసి చూపిస్తుంటాడు. చియోన్ సేక్ హై మాంక్కి ప్రియ శిష్యుడు. ఇక్కడ హై మాంక్ చియోన్ సేక్కి నీకు ఆ మాన్స్టర్ స్టోరీ గుర్తుందా అని హై మాంక్ అడగగా దానికి చియోన్ సేక్ ఒక నోట్ మీద లార్డ్ బుద్ధ ఆ మాన్స్టర్ని ఎందుకు అంతం చేయలేదు అని రాసి హైమాంక్కి చూపిస్తాడు. దానికి హైమాంక్ ఆ మాన్స్టర్ని అంతం చేయడం అంత ఈజీ కాదని, తను ఇక్కడ ఉండి కూడా ఇక్కడ లేనట్టు అందుకే లార్డ్ బుద్ధ తన 2 ఐస్ని సెపరేట్ చేశాడని, ఈ 2 ఐస్ని వెస్ట్లో ఉన్న
డెజర్ట్కి మరియు ఈస్ట్లో ఉన్న కొరియాకి పంపిస్తాడని కొరియాలో తను ఇద్దరికి ఇచ్చినట్టుగాను చెబుతాడు. ఆ ఇద్దరిలో ఒకరు వర్జిన్ మరియు ఇంకొకరు మాంక్ అని ఈ రెండు ఐస్ మళ్ళీ కలిస్తే ఆ మాన్స్టర్లని అడ్డుకోవడం ఇంపాసిబుల్ అని కూడా చెబుతాడు. మరియు బ్లడ్ మూన్ రోజున ఆ రెడ్ ఐ మళ్ళీ అలైవ్ అవుతుందని, దానికి ఒక పర్సన్ హెల్ప్ చేస్తాడని, అలా ఆ రెడ్ ఐ 7 days వరకు డిఫరెంట్ పీపుల్ని పొజెస్ చేసుకుంటూ లైక్ స్టెప్పింగ్ స్టోన్స్గా యూజ్ చేస్తూ బ్లాక్ ఐని కలవాలని చూస్తుందని చెబుతాడు. దీన్ని ఎలా ఆపచ్చు అంటే ఈ రెడ్ ఐ మనుషుల్ని స్టెప్పింగ్ స్టోన్ లాగా వాడుతుంది. ఇందులో ఒక్క స్టోన్ని అయినా మనం అడ్డు తొలగిస్తే రెడ్ ఐ బ్లాక్ ఐని కలవదని చెబుతాడు. ఇప్పుడు ఒక హంటర్ని చూడొచ్చు. తను ర్యాబిట్స్ని హంట్ చేస్తుంటాడు. హంట్ చేస్తున్న సమయంలో తనకి ఎవరో తన చుట్టుపక్కల ఉన్నారని అర్థమవుతుంది. ఇంతలో తన షోల్డర్ మీద ఎవరో చేయి పెట్టినట్టు కనిపిస్తుంది. ఈ చేయి పెట్టింది ఎవరో కాదు, ఆ ప్రొఫెసర్. డే 2లో హంటర్ హోటల్ 4 సీజన్కి వస్తాడు. అక్కడ ఒక లేడీ బ్లడ్ స్మెల్ చేసుకుంటూ వస్తాడు. తను బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. ఆ లేడీ లాస్ట్ ఇయర్ మెడిటేషన్ క్యాంప్ వెళ్ళిందని, అక్కడ ఫ్రీ హెల్త్ చెకప్ చేశారని, అటెండ్ అవుతున్నందుకు కాను ఫ్రీ మనీ ఇస్తున్నారని, ఈ క్యాంప్ ప్రొఫెసర్ కిమ్మే నడుపుతున్నాడని తెలుస్తుంది. ఆ లేడీ బ్లడ్ శాంపుల్ కూడా ప్రొఫెసర్ తీశాడని మనకు అర్థమవుతుంది. తనే ఆ బ్లడ్ శాంపుల్ రెడ్ ఐ మీద పోసాడు అని తెలుస్తుంది. అప్పుడే ఆ హంటర్ ఆ లేడీ బ్లడ్ స్మెల్ చేసుకుంటూ అక్కడికి వస్తాడు. అండ్ హంటర్ రెడ్ ఐ ద్వారా పొజెస్ అయ్యాడు. కానీ ప్రొఫెసర్ ఏమయ్యాడో మనకి కొద్దిసేపట్లో తెలుస్తుంది. మొనాస్టరీలో చియాన్సేకి నైట్ విజన్ వస్తుంది. అందులో హైమాంగ్ బ్లాక్ ఐ బాక్స్ సినోవాకి ఇవ్వు అని చెబుతాడు. ఎర్లీ మార్నింగ్ చినోంగ్సేకి హైమాంగ్ పాస్డ్ అవే అని తెలుస్తుంది. తన పక్కనే బ్లాక్ ఐ బాక్స్ ఉంటుంది. 3rd డే రోజున హోమోసైడ్ డిటెక్టివ్ అయిన కిమ్ హోతే తను అండ్ తన టీం ఇన్వెస్టిగేషన్ చేయడానికి 4th సీజన్ హోటల్కి వస్తారు. అక్కడ లేడీ బాయ్ ఫ్రెండ్ మర్డర్ అవుతుంది. లేడీ టోటల్ బిలాంగింగ్స్ అక్కడే ఉంటాయి. హంటర్ బాడీ ఒక్క రోజులోనే పూర్తిగా రోటెన్ అవుతుంది. తన నుంచి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. హంటర్ ఫేస్ సీసీటీవీలో క్యాప్చర్ అయింది కాబట్టి పోలీసులు తనే సస్పెక్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ లేడీ ఇంకా మిస్సింగ్. చియాన్సేక్ ఇంకొక మాంక్ దగ్గరికి వెళ్ళి మాంక్ సినోవా అడ్రస్ తెలుసుకుంటాడు. తను ఆ బ్లాక్ ఐ బాక్స్తోని ఆ అడ్రస్ను వెతకడానికి వెళ్తాడు. సినోవా ఒంటరిగా క్యాండిల్ ముందు కూర్చుంటాడు. తనకి చాలా వాయిసెస్ వినిపిస్తాయి. అవి సోల్స్వి. తను ఒక షేమన్. తన జాబ్ వచ్చేసి సోల్స్ని ఆఫ్టర్ లైఫ్కి పంపించడం. ఫర్ సమ్ రీజన్స్ తను ఈ జాబ్ చేస్తలేడు. సోల్స్ అన్నీ ఆఫ్టర్ లైఫ్కి పంపిమ్మని తనని చాలా ట్రబుల్ చేస్తుంటాయి. 4th డే రోజున చియోసంగ్ మాంక్ సినోవాను వెతుక్కుంటూ వస్తాడు. రైల్వే స్టేషన్లో తన బ్యాగ్ దూరం అవుతుంది. తను ఒక అమ్మాయిని చూస్తాడు. తన సిగ్నిఫికెన్స్ వచ్చి మనం వీడియో లేటర్ పార్ట్లో చూడొచ్చు. నౌ డిటెక్టివ్ హోటల్లో మిస్ అయిన లేడీ డెడ్ బాడీ పబ్లిక్ పార్క్ రెస్ట్ రూమ్లో చూస్తాడు. హంటర్ బాడీ లాగానే తన బాడీ కూడా రోటన్గా అవుతుంది. డిటెక్టివ్ ఈ సీరియల్ కిల్లింగ్స్ గురించి కన్ఫ్యూజ్డ్ అవుతాడు. తను ఫోరెన్సిక్ టీమ్కి మళ్ళీ అన్ని ఎవిడెన్స్ రీచెక్ చేయమని చెప్తాడు. ఇక్కడ మనకి డాంగ్జిన్ కనిపిస్తాడు. తను డిటెక్టివ్ పార్ట్నర్. 1 year కింద డిటెక్టివ్ లైఫ్ కాపాడాలని తను వాటర్లో పడిపోతాడని, తన లెగ్ బ్రోక్ అవుతుందని, హెడ్ కూడా ఇంజురీ అవుతుంది. అప్పటి నుంచి తను ఓన్లీ డెస్క్ జాబ్ చేస్తాడని తెలుస్తుంది. డిటెక్టివ్ చీఫ్ డాంగ్జిన్ని ఫిట్గా లేడు అని డిటెక్టివ్ టీం నుంచి రిమూవ్ చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు ఈ కేసులో డాంగ్జిన్ ఒక వియర్డ్ ఐడియా సజెస్ట్ చేస్తాడు. అది ఏంటి అంటే, ఇంతకుముందు ఇలాంటి సిమిలర్ డిఫికల్టీ కేస్ ఒక పోలీస్ స్టేషన్లో వచ్చిందని, వాళ్ళు వర్జిన్ షేమన్ హెల్ప్ తీసుకున్నారని, దాంతో ఆ కేసు ఈజీగా సాల్వ్ అయిందని చెబుతాడు. తిను వర్జిన్ షేమన్ని సజెస్ట్ చేయగా డిటెక్టివ్ తన మీద కోప్పడతాడు. చియాన్సేక్ ఇప్పుడు మాంక్ సినోవాను వెతుకుతూ తన అడ్రస్కి వస్తాడు. మాంక్ సినోవా కనిపించగా చియాన్సేక్ మౌనవ్రతంలో ఉన్నాడు కాబట్టి నన్ను హై మాంక్ పంపించారని రాసి తనకి చూపిస్తాడు. అలాగే హై మాంక్ ఇక లేరు అని కూడా రాసి చూపిస్తాడు. మరియు మాన్స్టర్ అలైవ్ అయిందని రాసి ఇస్తాడు. ఒక డెలివరీ బాయ్ టర్నల్ దగ్గర ఒక అమ్మాయిని చూస్తాడు. మిడ్ నైట్ ఈ అమ్మాయి ఇక్కడ ఏం తన స్కూటర్ ఆపి అమ్మాయి దగ్గర తను అమ్మాయిని గుర్తుపడతాడు. వీళ్ళిద్దరూ సేమ్ మెడిటేషన్ క్యాంప్కి
ఎక్కడ అంటే హోటల్ లేడీ చెప్పింది కదా, ఇక్కడ ఈ గర్ల్ టోటల్గా రెడ్ ఐ ద్వారా పొజెస్ చేసుకొని ఉంది. ఇక్కడ ఈ రెడ్ ఐ కొత్తగా డెలివరీ బాయ్ని కూడా పొజెస్ చేసుకుంది. బేసికలీ ఈ పీపుల్ అందరూ రెడ్ ఐకి స్టెప్పింగ్ స్టోన్స్ లాంటివి. ఈ రెడ్ ఐ ఒకరి తర్వాత ఒకరిని పొజెస్ చేసుకుంటూ బ్లాక్ ఐని రీచ్ అవ్వాలి అనుకుంటుంది. డెలివరీ గాయని మనం వర్జిన్ షెమన్ వాళ్ళ ఇంటి ముందు చూస్తాము. తనకు ఒక అమ్మాయి బ్లడ్ శాంపుల్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ అమ్మాయిని మనం చియోసాంగ్ బ్యాంక్ దొంగతనం చేస్తుంటే చూస్తాం. సినోవాకి హై మాంక్ విజన్ వస్తుంది. అందులో సోల్స్ని ఆఫ్టర్ లైఫ్ పంపిమ్మని అడుగుతాడు. ఇది తను చాలా రోజుల నుంచి చేస్తలేడని, ఈ సోల్స్ అన్నీ చాలా బాధపడుతున్నాయని కూడా చెబుతాడు. ఇదే తన కర్మ అని కూడా చెప్తాడు. ఇక్కడ మనం సినోవా బ్యాక్ సైడ్ కొన్ని ఐస్ని చూస్తాం. అవి సోల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అలాగే తను వర్జిన్ని లాస్ట్ 7 స్టెప్పింగ్ స్టోన్ అని చెప్తాడు. తనని అడ్డు తొలగిస్తే రెడ్ ఐ ఎప్పుడు బ్లాక్ ఐని కలవదు అని కూడా చెబుతాడు. డే 5న సినోవా ఒక ఓల్డ్ బ్యాగ్ తీస్తాడు. అందులో ఒక యాక్స్, చైన్ అండ్ బ్లడ్ అంటిన ఒక షర్ట్ మరియు ఒక లెటర్ ఉంటుంది. అలాగే వర్జిన్ ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ మనం అడ్రస్ కూడా చూడొచ్చు. తను కూడా హై మాంక్కి స్టూడెంటే. నౌ సినోవా అండ్ చియోన్సెంగ్ అడ్రస్కి వెళ్తారు. వెళ్ళే దారిలో సినోవా చియోన్సేక్కి ఫుడ్ మరియు కొత్త షూస్ కొనిస్తాడు. అండ్ చియోన్సేక్ ఫస్ట్ టైం మొనాస్టరీ నుంచి బయటికి వచ్చిండు కాబట్టి తను సిటీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ హ్యాపీ మూమెంట్స్లో తను మౌనవ్రతాన్ని మర్చిపోయి సినోవాకి థ్యాంక్స్ కూడా చెబుతాడు. నెక్స్ట్ స్లైడ్లో మనం డిటెక్టివ్ని చూస్తాం. తను ఆ గర్ల్ డెడ్ బాడీని టర్నల్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆ బాడీ కూడా పూర్తిగా రోటన్ అవుతుంది. సినోవా వర్జిన్ ఎక్కడుందో అడ్రస్ కనిపెట్టలేక, ఎందుకంటే తను కొత్త సిటీకి మూవ్ అయిందని. ఎక్కడికి అంటే ప్రజెంట్ గా కిల్లింగ్స్ అవుతున్నాయి కదా, అక్కడికి సినోవా మరియు చియోంగ్ సేక్ ఆ సిటీకి బయలుదేరుతారు. ఒక స్కూల్ గర్ల్ ని వర్జిన్ వాళ్ళ ఇంటి ముందు చూస్తాము. మళ్ళీ ఆ అమ్మాయి బ్లడ్ శాంపుల్ తనకి ఆఫర్ చేస్తుంది. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఒక లేడీ కనిపిస్తుంది. తన ఇంపార్టెన్స్ లేటర్ వీడియోలో మనకి తెలుస్తుంది. సినోవా రైల్వే స్టేషన్కి వెళ్తాడు. అక్కడ తనకు ఒక మెమరీ స్ట్రైక్ అవుతుంది. 20 years బిఫోర్ తను ఒక యాక్సిడెంట్కి గురవుతాడు. అందులో తన వైఫ్ని, సన్ని కోల్పోతాడు. ఇక్కడ ఒక అమ్మాయి ఈ యాక్సిడెంట్ చేస్తుంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. అంతకన్నా ముందు ఒక లెటర్ కూడా చియోన్ సేక్ తన పిల్లవాడే. తను చిన్నప్పుడు మొనాస్టరీలో చదువుకుంటూ పెద్దవాడయ్యాడని తెలుస్తుంది. అందుకే సినోవా చియోన్ సేక్తోని సరిగ్గా మాట్లాడాడు. చియోంగ్ సేక్ మీద గ్రడ్జ్ కూడా సినోవాకి ఉంటుంది. సినోవా న్యూస్లో మర్డర్స్ గురించి చూస్తాడు. మ్యాప్లో లొకేషన్ వేసుకుంటాడు. అలాగే వర్జిన్ వాళ్ళ హౌస్ ఈ కిల్లింగ్ ప్లేసెస్ దగ్గరే ఉంటుంది అని అనుకుంటాడు. 6th డే రోజున సినోవా మరియు చియోన్సేక్ స్ప్లిట్ అయ్యి వర్జిన్ హౌస్ని వెతుకుతారు. సినోవా టర్నల్ దగ్గరికి వచ్చి కిల్లింగ్ సైట్ని చూస్తుండగా డిటెక్టివ్ సినోవాని చూస్తాడు. తను సినోవా ఐడి అడిగి బ్యాక్ ఆఫీస్లో చెక్ అని చెబుతాడు. డిటెక్టివ్ బ్యాగ్ చూపిమన్నప్పుడు సినోవా పారిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అవుతుంది. అక్కడే మ్యాప్ పడిపోతుంది. చియోన్సేక్ వర్జిన్ హౌస్ ని ఫైండ్ అవుట్ చేస్తాడు. అప్పుడే అక్కడ రెయిన్ పడుతుంది. చియోన్సేక్ ఆ హౌస్ లోకి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ ఉండే అమ్మాయి తనకి వాటర్ మరియు టవల్ ఇస్తుంది. రెయిన్ తగ్గాక అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పి చియోసంగ్ వెళ్తుండగా నెక్స్ట్ లైన్లో ఒక స్కూల్ గర్ల్ తనకి కనిపిస్తుంది. తను రెడ్ ఐ ద్వారా పొజెస్ అయిందని అర్థమవుతుంది. రెడ్ ఐ తన స్కిన్ని టేర్ చేసి చియోసెంగ్ని చూస్తుంది. చియోసెంగ్ అది చూసి భయపడి పారిపోతాడు. డాంగ్జిన్ డిటెక్టివ్కి డెలివరీ మ్యాన్ డెడ్ బాడీ స్కూల్ దగ్గర దొరికిందని చెప్తాడు. అలాగే డాంగ్జిన్ డిటెక్టివ్కి సినోవా ఒకప్పుడు మోనెస్టరీలో ఎగ్జాస్టిజం చేసేవాడని చెబుతాడు. ఎగ్జాసిజం అంటే ఈవిల్ స్పిరిట్స్ని రిమూవ్ చేసేవాళ్ళు. ఒకప్పుడు ఒక పర్సన్ మీద ఎగ్జాసిజం చేస్తుంటే తనని బాగా కొట్టాడని కొరియన్ బుద్ధిస్ట్ అసోసియేషన్ తన మీద కేసు పెట్టింది. తను అఫీషియల్గా మాంక్ కాదు కాబట్టి తన మీద ఫ్రాడ్ మాంక్ కేసు పెట్టి కొన్ని సంవత్సరాలు తనని జైల్లో పెట్టిందని చెప్తాడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ తను ఒక వర్కర్ అని, తను 2 days నుంచి కనిపిస్తలేడు అని కూడా చెబుతాడు. అంతలో డిటెక్టివ్కి సినోవా ఒక మ్యాప్ని డ్రాప్ చేశాడని గుర్తొస్తుంది. అది పికప్ చేసుకోవడానికి డిటెక్టివ్ మరియు డాంగ్జిన్ వెళ్తారు. ఆన్ ద వే డాంగ్జిన్ ఒక లాకెట్
అది వర్జిన్ తన ఓన్ బ్లడ్తో చేసిందని, ఈవిల్ ఫోర్స్ నుంచి దూరం పెడుతుందని చెప్తారు. డిటెక్టివ్కి ఇలాంటి నమ్మకాలు ఏమీ లేకపోయినా డాంగ్ జిన్ ప్రెషర్ వల్ల తను సైట్లో పెట్టుకుంటాడు. అంతలో వాళ్ళు అక్కడ మ్యాప్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మిస్సింగ్ పీపులే సీరియల్ కిల్లర్ నెక్స్ట్ విక్టిమ్ అని చెప్తారు. ఇంతలో హై స్కూల్ గర్ల్ గత 2 రోజుల నుంచి మిస్సింగ్ అని తెలుస్తుంది. ఈ గర్ల్ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే మిస్ అయ్యి ఒక మెడిటేషన్ క్యాంప్లో దొరికిందని తెలుస్తుంది. ఆ మెడిటేషన్ క్యాంప్ ప్రొఫెసర్ కిమ్ నడిపాడు అని తెలుస్తుంది. అంతలో డాంగ్ జిన్కి ఇంకొక డెడ్ బాడీ మౌంటైన్స్ దగ్గర దొరికిందని చెప్తాడు. అది కూడా సేమ్ విక్టిమ్స్ లానే ఉంది అని. డాంగ్ జిన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి రిలేటెడ్ ఫైల్స్ గురించి చెక్ చేస్తాడు. చియాన్సేక్ వచ్చి సినోవాకి వర్జిన్ అడ్రస్ ఇస్తాడు. చియాన్సేకి సినోవా వర్జిన్ని అంతం చేయాలని అనుకుంటుండని తెలుస్తుంది. తను ఇమీడియట్లీ వర్జిన్ని సేవ్ చేయాలని రన్నింగ్ చేసుకుంటూ వెళ్తాడు. డిటెక్టివ్కి డాంగ్ జిన్ ఫోన్ చేస్తాడు. తను ఈరోజు మార్నింగ్ దొరికిన డెడ్ బాడీ ప్రొఫెసర్ కిమ్దని చెప్తాడు. అలాగే ప్రొఫెసర్ కిమ్ 2016 నుంచి మెడిటేషన్ క్యాంప్ రన్ చేస్తున్నాడని చెప్తాడు. ఇక్కడ ఎవరైతే పీపుల్ చనిపోయారో వాళ్ళందరూ మెడిటేషన్ క్యాంప్లో పార్టీ అని చెప్తాడు. నెక్స్ట్ డాంగ్ జిన్ ఒక పిక్చర్ని చూసి షాక్ అవుతాడు. ఆ పిక్చర్లో ఓన్లీ 2 పీపుల్ ఇంకా బతికి ఉన్నారని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వర్జిన్ అండ్ స్కూల్ గర్ల్ అని చెప్తాడు. ఇప్పుడు మనం చూస్తే బేసికల్గా రెడ్ ఐ ప్రొఫెసర్ని ఎవ్రీవన్ బ్లడ్ కోసం యూజ్ చేసుకుంది. రెడ్ ఐ తర్వాత ప్రొఫెసర్ని పొజెస్ చేసుకుంది. తర్వాత నెక్స్ట్ విక్టిమ్ వచ్చేసి హంటర్. రెడ్ ఐ ఎప్పుడైతే బాడీని లీవ్ చేస్తుందో ఆ బాడీ రోటెన్గా అవుతుంది, అంటే మనిషి చనిపోయాడని అర్థం. రెడ్ ఐ టోటల్గా ఎనర్జీ స్టీల్ చేసుకుంటుంది. డిటెక్టివ్ డాంగ్ జిన్ని ఆ వర్జిన్ హౌస్ ఎక్కడా అని అడుగుతాడు. తర్వాత డాంగ్ జిన్ని కూడా అక్కడ రమ్మని చెప్తాడు. అంతలో మనం సినోవా అని చూస్తాము. తన హ్యాండ్లో ఒక యాక్స్ కూడా ఉంటుంది. సినోవా ఇప్పుడు వర్జిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక లేడీ ప్రిజన్గా కనిపిస్తుంది. తన ఫేస్ మొత్తం కవర్ అయి ఉంటుంది. తను ఆమెని చంపే లోపల డిటెక్టివ్ వచ్చి తన మీద అటాక్ చేస్తాడు. ఇక్కడ లిటిల్ ఫైట్ అవుతుంది. సడన్లీ పొజెస్డ్ స్కూల్ గర్ల్ వచ్చి డిటెక్టివ్ని పిక్ చేసుకొని పక్కన త్రో చేస్తుంది. అంతలో తన హ్యాండ్ బర్న్ అవుతుంది. ఎందుకంటే డిటెక్టివ్ పాకెట్లో ఓ లాకెట్ ఉండడం వల్ల. ఇక్కడ డిటెక్టివ్ అన్కాన్షియస్ అవుతాడు. స్కూల్ గర్ల్ సినోవాకి తను పారిపోయిందని చెబుతుంది. స్కూల్ గర్ల్ బ్లడ్ స్మెల్ చేసుకుంటూ బయటికి వెళ్తుంది. ఇంతలో సినోవా తన బ్లడ్తో యాక్స్ మీద చాంటింగ్ చేస్తాడు. తన స్కూల్ గర్ల్ని ఫాలో చేస్తుంటే సోల్స్ వాయిసెస్ వినిపిస్తాయి. అవి తనను వదిలి వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే తను చనిపోతాడని, తను ఇంకా మనకి సాల్వేషన్ ఇవ్వలేడు అని వెళ్ళిపోతుంటాయి. అవి విన్న సినోవాకి ఇవి కొద్దిగా స్ట్రేంజ్ అనిపించినా అవి తను ఏమీ పట్టించుకోకుండా ఆ పొజెస్డ్ స్కూల్ గర్ల్ వెనకాల ఫాలో అవుతుంటాడు. స్కూల్ గర్ల్ పారిపోతూ డాంగ్ జిన్ని కొలైడ్ అవుతుంది. ఆ పొజెస్డ్ స్కూల్ గర్ల్ డాంగ్ జిన్ మీద అటాక్ చేస్తుంది. తనని బైట్ చేసి పొజెస్ చేస్తుంది. సినోవా యాక్స్తో అటాక్ చేయాలి అనుకున్నప్పుడు డాంగ్ జిన్ సినోవాని పిక్ చేసి పక్కకి త్రో చేస్తాడు. పొజెస్డ్ డాంగ్ జిన్ నువ్వు ఇక్కడ చనిపోవద్దని గో టు బంక్సన్ అని చెప్తాడు. అంటే నువ్వు మొనాస్టరీకి వెళ్ళు అని చెప్తాడు. లేటర్ చియాన్సెక్ అమ్మాయితో ట్రైన్లో మొనాస్టరీకి వెళ్తుంటాడు. 7th డే రోజున సినోవాకి హై మాంక్ విజన్ వస్తుంది. హై మాంక్ మాన్స్టర్ ఇప్పుడు 7th స్టోన్ మీద ఉందని చెప్తాడు. తన తర్వాత మొనాస్టరీకి నువ్వే ఇన్ఛార్జ్ అని కూడా చెప్తాడు. అంటే 8th డే రోజున రెడ్ ఐ తననే పొజెస్ చేసుకుంటుందని, తనతోనే హెల్ గేట్స్ ఓపెన్ చేయిస్తుందని, నువ్వు ఆ మాన్స్టర్తోనే ఫైట్ చేయాలని, ఆ మాన్స్టర్ని ఎలాగన్నా ఆపాలని చెప్తాడు. నెక్స్ట్ డే చియాన్సెక్ మరియు ఆ అమ్మాయి మొనాస్టరీకి వస్తారు. ఇక్కడ బంక్సన్ మొనాస్టరీలో వెదర్ సడన్గా చేంజ్ అవుతుంది. మనం ఎవ్రీవేర్ డార్క్నెస్ని చూడొచ్చు. చియాన్సెక్ ఆ అమ్మాయిని ఒక స్మాల్ హౌస్లో స్టే చేయమంటాడు. ఇంతలో పొజెస్డ్ అయిన డాంగ్ జిన్ మొనాస్టరీకి వచ్చి అన్ని మాంక్స్ని కిల్ చేస్తాడు. మరియు హై మాంక్ బాడీ దగ్గరికి వచ్చి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. డిటెక్టివ్ వర్జిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ మనకి ఒక లేడీ కనిపిస్తుంది. గాయస్, ఇప్పుడు మనకి మిస్టరీ రివీల్ అవుతుంది. ఈ లేడీ తనే రియల్ వర్జిన్ అని, తను కూడా ఒకసారి మెడిటేషన్ క్యాంప్ వెళ్ళిందని, అక్కడ తను ఏరాన్ని చూసిందని చెబుతుంది. ఇక్కడ ఏరాన్ అంటే చియోసంగ్తుని ఉంటుంది కదా తను.
ఏరాన్ ఒక గోస్ట్ అని, రియలీ తను ఒక గోస్ట్. ఏరాన్ చైల్డ్‌హుడ్‌లో లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఫేస్ చేసిందని, తను సూసైడ్ కూడా చేసుకుందాం అనుకుంటుందని, కానీ ప్రొఫెసర్ కిమ్ వచ్చి తనకి హెల్ప్ చేసి స్టడీస్ చెప్పిస్తాడని చెబుతుంది. ప్రొఫెసర్ కిమ్ ఒకరోజు ఓల్డ్ స్కల్ప్చర్ చూస్తుండగా అందులో రెడ్ ఐని రేస్ చేయాలంటే ఒక అమ్మాయిని సాక్రిఫైస్ ఇవ్వాలని ఉంటుంది. లేటర్ ఆ అమ్మాయే మాన్స్టర్ సర్వెంట్ అవుతుందని తెలుస్తుంది. అందుకు ప్రొఫెసర్ కిమ్ ఏరాన్ని అడగగా తను ఒప్పుకొని సూసైడ్ చేసుకుందని, అప్పటినుంచి తను అందరి మైండ్ కంట్రోల్ చేసి వాళ్ళని సూసైడ్ చేసుకోనీయకుండా ఆపి వాళ్ళని మెడిటేషన్ క్యాంప్‌కి పంపిస్తుండే. రీసెంట్‌లీ డాంగ్ జిన్ ఈ వర్జిన్ దగ్గరికి వచ్చాడని, ఎందుకంటే ఆ లాకెట్ కోసం. ఆ లాకెట్ కోసం తను బ్లడ్ తీసుకుందని, కానీ తను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని, యాక్చువల్లీ బ్లడ్ రెడ్ ఐ కోసం యూజ్ చేశారని తెలుస్తుంది. ఈ వర్జిన్ సెవెంత్ స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి అని, కానీ ఏరాన్ తన పొజిషన్ షిఫ్ట్ చేసి డాంగ్ జిన్ని సెవెంత్ స్టెప్పింగ్ స్టోన్‌గా మార్చిందని చెబుతుంది. వర్జిన్ డిటెక్టివ్‌కి మొనాస్టరీ వెళ్ళమని, నీకు అక్కడే డాంగ్ జిన్ బుక్సెన్ మొనాస్టరీలో సినోవా మరియు చియోంగ్-సెన్ రెడ్ ఐ కోసం ట్రాప్‌ని రెడీ చేస్తారు. సినోవా చియోన్-సెక్ జాకెట్ మీద ఓం సింబల్ రాసి దాని మీద చాంటింగ్ చేస్తాడు. వీళ్ళు ట్రీ థ్రెడ్‌తో చాంటింగ్‌గా ఒక సర్కిల్ తయారు చేస్తారు. మిడిల్‌లో ఫైర్ కూడా పెడతారు. ఎయిత్ నైట్ రోజున పొజెస్డ్ అయిన డాంగ్ జిన్ సినోవా ప్లేస్ కి వస్తా. అక్కడ సినోవా ఎయిర్పోర్ట్ ట్రాప్స్ మరియు చాంటింగ్ వర్క్ చేయవు. డాంగ్ జిన్ ఎయిత్ స్టెప్పింగ్ స్టోన్ ఎవరు అంటే మొనాస్టరీ ఇన్ఛార్జ్ అని పొజెస్డ్ డాంగ్ జిన్ సినోవాతో, నువ్వు మొనాస్టరీ వదిలి వెళ్ళావు కాబట్టి నువ్వు ఇప్పుడు మొనాస్టరీ ఇన్ఛార్జ్ కాదని, చియోన్-సెకే రియల్ మొనాస్టరీ ఇన్ఛార్జ్ అని చెబుతాడు. మరియు నీ లైఫ్లో డిసప్పాయింట్మెంట్ తప్ప వేరేవి ఏమీ లేవని చెబుతాడు. పొజెస్డ్ డాంగ్ జిన్ సినోవాకి గన్ ఇచ్చి సూసైడ్ చేసుకో అని అంటాడు. ఎరైన్ చియోన్-సెక్ జాకెట్ ఇస్తుంది. అప్పుడు చియోన్-సెక్ కూడా పొజెస్ స్టేట్లో ఉంటాడు. ఇంతలో సినోవా పొసెస్డ్ డాంగ్ జిన్ మీద షూట్ చేస్తాడు. అందుకు పొసెస్డ్ డాంగ్ జిన్ కోపంలో తన దగ్గర ఉన్న 6 స్పిరిట్స్ని సినోవా మీద అటాక్ చేయమని చెబుతాడు. మనం 6 బ్లాక్ ఫిగర్స్ని చూస్తాము. అవి సినోవా మీద అటాక్ చేస్తుంటాయి. అదే సమయంలో హై మోంక్ బాడీ నుంచి ఓం అనే సౌండ్ వస్తుంది. ఆ స్పిరిట్స్ ఓం అనే సౌండ్ విని పారిపోతాయి. చియోన్-సెక్ కూడా పొజెస్ స్టేట్ నుంచి బయటపడతాడు. స్పాట్ కి డిటెక్టివ్ కూడా వస్తాడు. తను పొజెస్డ్ డాంగ్ జిన్ భయపడతాడు. డాంగ్ జిన్ డిటెక్టివ్ ని దూరంగా విసిరేసి చియోన్-సెక్ దగ్గరికి వెళ్తుంటాడు. ఇంతలో సినోవా డాంగ్ జిన్ ని షూట్ చేస్తాడు అండ్ యాక్స్ తోని అటాక్ చేస్తాడు. ఇది చూసిన డిటెక్టివ్ సినోవాని షూట్ చేస్తాడు. ఈ షూట్అవుట్లో రెడ్ ఐ చియోన్-సెక్ ని పొజెస్ చేసుకుంటుంది. డాంగ్ జిన్ బాడీ రోటెన్గా అవుతుంది. పొజెస్డ్ అయిన చియోన్-సెక్ డిటెక్టివ్ని ట్రీ మీద త్రో చేస్తాడు. అంతలో డిటెక్టివ్ చనిపోతాడు. పొజెస్డ్ చియోన్-సెక్ సినోవా దగ్గరికి వస్తాడు. సినోవా నన్ను పొజెస్ అని ఆఫర్ ఇస్తాడు. కానీ పొజెస్డ్ చియోన్-సెక్ బ్లాక్ ఐ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. ఇక్కడ బోత్ ఐస్ రీయూనైట్ అవుతాయి. స్కైలో మనం హెల్ డోర్ కూడా ఓపెన్ అవుతున్నట్టు చూస్తాము. పొజెస్డ్ చియోన్-సెక్ సినోవాతో, చియోన్-సెక్ వాళ్ళ మమ్మీ నీ ఫ్యామిలీని దూరం చేసిందని, నీకు తన మీద ఉన్న కోపంని తన మీద తీర్చుకో అని ఆఫర్ ఇస్తాడు. సినోవా డ్రీమ్లో చియోన్-సెక్ని చూస్తాడు. తను చిన్న పిల్లవాడు కాబట్టి తనని చంపలేకపోతాడు. చియోన్-సెక్ని తన మీద ఉన్న కోపాన్ని రిగ్రెట్ చేస్తాడు. పెయిన్ అండ్ సఫరింగ్ని లీవ్ చేస్తాడు. సినోవా చియోన్-సెక్ ఫేస్ మీద సీక్రెట్గా ఒక సింబల్ రాసి తనని పట్టుకుని చాంటింగ్ చేస్తుంటాడు. ఆ సింబల్ గ్లో అవుతుంది. ఒకప్పుడు సినోవా ఎగ్జాసిస్ట్ కాబట్టి బోత్ ఐస్ని ఫోర్స్ఫుల్గా తన బాడీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. చియోన్-సెక్ చాంటెడ్ యాక్స్తో సినోవా మీద అటాక్ చేస్తాడు. ఆ బోత్ ఐస్ రీయూనైట్ కాకుండా చేస్తాడు. చియోన్-సెక్ మనకి ఇప్పుడు డెజర్ట్లో కనిపిస్తాడు. తను రెడ్ ఐని సేమ్ ప్లేస్లో బరీ చేయడానికి వస్తాడు. అరైన్ కూడా రెడ్ ఐతోనే టై ఉంది కాబట్టి తనని కూడా ఫ్రీ చేస్తాడు.
అండ్ మనం చూడొచ్చు తనని ఆఫ్టర్ లైఫ్ కూడా పంపిస్తుంది. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ బీ సేఫ్. ఐఎమ్ శశిధర్ కొమ్మగోని. థ్యాంక్ యూ.